తెలుగు రాష్ట్రాల్లో ఉండే తెలుగు ప్రజలే కాక ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారి కళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల మీద చాలా ఆసక్తి కనపరుస్తున్నారు. ఎవరు గెలుస్తారు 2024లో జరగవలసిన ఆంధ్రప్రదేశ్లో శాసనసభ పార్లమెంట్ ఎన్నికలు ఒక నెల రోజులు ముందుగానే షెడ్యూల్ విడుదల కాబోతుంది. ఉత్తర భారతదేశంలో మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్లో విజయభేరి మోగించిన బీజేపీ జోష్పై ఉన్నది. జనవరి 22న రామ్ జన్మ భూమిలో ప్రధానమంత్రి మోదీ ప్రాణ ప్రతిష్ఠ చేసిన తరువాత ప్రతిరోజు అయోధ్యకు 1000 రైళ్లు నడిపి దేశవ్యాప్తంగా జై శ్రీరామ్ అని మారుమోగే విధంగా పైగా ప్రధానమంత్రి మోదీ ఒక పిలుపునిచ్చారు. జనవరి 22న రాముడు 500 సంవత్సరాల తర్వాత తన నివాసానికి వెళ్తున్నాడు. ఇప్పటి వరకు తాత్కాలిక నివాసం గుడిసెలాంటి దాంట్లో నివసిస్తూ తన స్వగృహానికి వెళ్తున్న సందర్భంగా 140 కోట్ల దేశ ప్రజలందరూ కూడా దీపాలు వెలిగించి రామజ్యోతిని వెలిగించి మరో దీపావళిగా ఈ సంబరాలను నిర్వహించుకుందామని చెప్పి ఆయన పిలుపునిచ్చారు. ఆ జోష్లో ఉన్న బీజేపీ మార్చి 10-15 మధ్యలో తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. రాజకీయ పార్టీలు ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేసుకున్నాయి, పొత్తులు ఖరారు చేసుకున్నాయి. కొత్త పరిణామం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ రాష్ట్ర పగ్గాలను ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల ఆమె బాధ్యతలు చేపట్టి సమాధి స్థితిలో ఉన్న కాంగ్రెస్ని పునరుజ్జీవింపజేసి ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఉన్న ఇండియా కూటమిలో భాగస్వాములైన సిపిఐ, సిపిఎం, బిఎస్పి, ఫార్వర్డ్ బ్లాక్ లాంటి మిత్రపక్షాలతో కలిసి ఒక కూటమి, కాంగ్రెస్ కూటమి ఏర్పరిచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1% ఓట్ల నుంచి కాంగ్రెస్ 15% వరకు ఎదగాలనే సంకల్పంతో వ్యూహరచన చేస్తే ఈ నష్టమంతా కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటే నష్టం జరిగేది వైఎస్ఆర్సీపీ పార్టీకే. ఈ రోజున చెప్పాలంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో కార్యకర్తలు, నాయకులు, శ్రేణులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి దాంట్లో తమ భవిష్యత్తు లేదని వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వెళ్ళారు. ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే మన అద్దె గృహం, మాతృ సంస్థ, మన సొంత ఇంటికి వెళ్ళిపోదామని చాలామంది వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఎవరైతే అసంతృప్తితో ఉన్నారో, అసమ్మతితో ఉన్నారో, సీట్లు రాని వాళ్ళు, పదవులు రాని వాళ్ళు, నామినేషన్ పదవులు లభించిన వాళ్ళందరూ కూడా తిరుగు ప్రయాణము, స్వగృహము కాంగ్రెస్ పార్టీకి వెళ్ళాలని ఆలోచిస్తున్న తరుణంలో చాణక్య స్ట్రాటజీస్ అనే ఒక సర్వే సంస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 30 డిసెంబర్ 2023 వరకు విస్తృతంగా సర్వే నిర్వహించి వారి యొక్క సర్వే ఫలితాలను వెల్లడించారు. ఈ చాణక్య స్ట్రాటజీస్ అనేవి తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ సర్వేలు నిజమైనవి. అలాగే ఉత్తర భారతదేశంలో వివిధ ఎన్నికల్లో కూడా చాణక్య స్ట్రాటజీస్ వాళ్ళ సర్వే ఫలితాలు వాస్తవమైన దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా చాణక్య స్ట్రాటజీస్ చేసిన ఒపీనియన్ పోల్ సర్వే ఏ విధంగా ఉన్నాయంటే ఇక్కడ 13 ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన సర్వే చేయటం జరిగింది. శ్రీకాకుళం జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉన్నాయి. 10లో 8 టీడీపీ జనసేన కైవసం చేసుకోబోతుందని, కేవలం 2 సీట్లకే పరిమితం అవుతుంది వైఎస్ఆర్సీపీ అని. అక్కడ హోరాహోరీగా ఉండే ఒక్క నియోజకవర్గం కూడా లేదు. విజయనగరంలో 9 నియోజకవర్గాలు ఉంటే 4 టీడీపీ జనసేన, మరో 4 వైఎస్ఆర్సీపీ, 1 నియోజకవర్గం హోరాహోరీ. మూడవది విశాఖపట్నం 15 అసెంబ్లీ నియోజకవర్గాలుంటే 11 టీడీపీ జనసేనకు, 2 వైఎస్ఆర్సీపీకి,
మరొక 2 హోరాహోరీ. పశ్చిమ గోదావరి జిల్లాలో 15 నియోజకవర్గాలుంటే 12 నియోజకవర్గాలు టీడీపీ జనసేన, రెండిట్లో వైఎస్ఆర్సీపీ, ఒక దాంట్లో హోరాహోరీ. మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఇప్పటివరకు తెలుగుదేశము జనసేన కలిసి ఉంటే ఫలితాలు సర్వే ఫలితాలు ఇవి. త్వరలో జనసేన తెలుగుదేశం పార్టీ కూటమిలో భారతీయ జనతా పార్టీ కూడా ప్రవేశించి 3 రాజకీయ పార్టీలు కలిసి ఉమ్మడి వ్యూహంతో కదలిపోతున్నాయి. సంక్రాంతి పండగ నాటికి భారతీయ జనతా పార్టీ జాతీయ పార్లమెంటరీ బోర్డు ఒక నిర్ణయం తీసుకుని తెలుగుదేశం పార్టీని ఎన్డీఏ కూటమిలోకి ఆహ్వానించి కలిసి పోటీ చేద్దామనే ఆలోచన ఉంది. అదే దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ కార్యవర్గము, ముఖ్య నాయకులందరూ కూడా తెలుగుదేశం పార్టీ జనసేనతో కలిసి పొత్తులో 2014లా వెళ్ళటం మంచిదని వాళ్ళు నిర్ణయాన్ని హైకమాండ్కు తెలియజేసిన దృష్ట్యా బీజేపీ కూడా కలిస్తే మరింత బలం పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు రామ్ జన్మభూమి జై శ్రీరామ్ అనే ప్రభావము తెలుగు రాష్ట్రాలపై కూడా పడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. పశ్చిమ గోదావరిలో 2014లో వైఎస్ఆర్సీపీ పార్టీకి ఒక్క ఎంపీ సీటు కానీ ఒక్క ఎమ్మెల్యే సీటు రాలా. 15 శాసనసభలు, ఆ 15 నియోజకవర్గాల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ కైవసం చేసుకుంది. ఈ జిల్లా పరిధిలో ఉన్న 3 పార్లమెంటు సీట్లు నరసాపురం, ఏలూరు, రాజమండ్రి మూడిట్లో కూడా మహాకూటమి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి కైవసం చేసుకోవటం అనేది విషయం. అదే దిశగా ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలో వైఎస్ఆర్సీపీ పార్టీ 0 కొట్టే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. 2019 ఎన్నికల్లో కూడా అక్కడ గెలిచిన అభ్యర్థులందరూ కూడా 2000, 3000, 4000 తక్కువ మార్జిన్తోనే గెలవటం అనేది ఒక విశేషం. తూర్పుగోదావరి జిల్లాలో 19 నియోజకవర్గాల్లో 16 నియోజకవర్గాల్లో బీజేపీ జనసేన, రెండిట్లో మాత్రమే వైఎస్ఆర్సీపీ, ఒక సీట్లో హోరాహోరీ. విశేషం ఏంటంటే ఉభయ గోదావరి, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో జనసేన ప్రభావం చాలా అధికంగా ఉంది. అప్పుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కూడా ఉభయ గోదావరి జిల్లాల్లో దాని ప్రభావం అధికంగా ఉంది. ఇప్పుడు వాళ్ళు వైఎస్ఆర్సీపీని వీడి జనసేన పార్టీని ఆదరించే సూచనలు ఉభయ గోదావరి జిల్లాల్లో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివసిస్తున్న 13 నియోజకవర్గాల్లో కాపు, బలిజ, తెలగ, ఒంటరి, తూర్పు కాపు, మున్నూరు కాపు ఈ సామాజిక వర్గాలన్నీ కూడా జనసేనను ఆదరించాలనే సంకల్పంతో ముందుకు కదులుతున్న తరుణంలో ఉభయ గోదావరి జిల్లాలో వైఎస్ఆర్సీపీ పార్టీకి గడ్డు కాలమే. కృష్ణా జిల్లాలో 16 నియోజకవర్గాలుంటే 12లో టీడీపీ జనసేన, 2 వైఎస్ఆర్సీపీ, 2 హోరాహోరీ. గుంటూరు జిల్లాలో 17 నియోజకవర్గాలుంటే 12 నియోజకవర్గాలు టీడీపీ జనసేన, కేవలం వైఎస్ఆర్సీపీ 3, హోరాహోరీ 2 ఉన్నాయి. ఇప్పుడు ఇతర జిల్లాలను కూడా పరిశీలిద్దాం. ప్రకాశం జిల్లాలో 12 సీట్లు ఉంటే టీడీపీ జనసేనకి 8, వైఎస్ఆర్సీపీకి 3, హోరాహోరీ 1. ఇక నెల్లూరు విషయానికి వస్తే 2019 ఎన్నికల్లో 10 సీట్లకు 10 సీట్లు, అన్ని సీట్లను వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. ఇంకో విషయం ఏంటంటే నెల్లూరుతో పాటు రాయలసీమలో ఇక్కడ 52 సీట్లు ఉన్నాయి, నెల్లూరుతో కలిపి 62 సీట్లు ఉన్నాయి. ఈ 62 సీట్లలో విశేషం ఏంటంటే తెలుగుదేశం పార్టీ తీవ్రంగా నష్టపోయింది. కేవలం 3 నియోజకవర్గాల్లో విజయం సాధించింది. 62 నియోజకవర్గాలకు 3 విజయం సాధించింది 2019లో. అవి కూడా ఏంటి? హిందూపురంలో బాలకృష్ణ, ఉరవకొండలో పయ్యావుల కేశవ్, కుప్పంలో చంద్రబాబు నాయుడు. అంటే రాయలసీమలో వాషౌట్ అయిపోయింది తెలుగుదేశం పార్టీ. దీనికి కారణం ఏంటంటే
ఓట్లు చీలిపోయినాయి. జనసేన బలిజ సామాజిక వర్గం ఎవరైతే రాయలసీమలో నెల్లూరు జిల్లాలో ఉన్నారో వాళ్ళందరూ కూడా జనసేన పార్టీని ఆదరించటం వల్ల ఆ విధంగా ఓట్లు చీలిపోయి వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభంజనాన్ని చూపించింది. కానీ ఇప్పుడు పరిస్థితి భిన్నంగా ఉంది. 3 సీట్లకే పరిమితమైన తెలుగుదేశం పార్టీ జనసేన ఈసారి సగం పైగా సీట్లను కైవసం చేసే విధంగా సర్వేలు వెలువడుతున్నాయి. నెల్లూరు జిల్లాలో అక్కడుండే 10 సీట్లలో 6 సీట్లు జనసేన టీడీపీ, 3 వైఎస్ఆర్సీపీ, హోరాహోరీ 1. కడప జగన్మోహన్ రెడ్డికి కంచుకోట అనుకున్నాం. ఆ కంచుకోట బీటలు వారింది. కడపలో ఉన్న 10లో కేవలం 4 నియోజకవర్గాల్లోనే, అది కూడా కడప పార్లమెంటు పరిధిలోనే ఎక్కువ గెలిచే అవకాశం ఉంది. రాజంపేట పార్లమెంటు పరిధిలో జనసేన తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఉంది. అందువల్ల కడపలో 4 సీట్లు మాత్రమే పరిమితం అవుతుంది వైఎస్ఆర్సీపీ, 4 సీట్లు టీడీపీ జనసేన, హోరాహోరీ 2. కర్నూలు 14 సీట్లకు 14 కైవసం చేసుకున్న వైఎస్ఆర్సీపీ ఈసారి 7 సీట్లకే పరిమితం అవుతుంది వైఎస్ఆర్సీపీ. తెలుగుదేశం పార్టీ 5 సీట్లు కర్నూలులో విజయం సాధించే అవకాశం ఉంది. అనంతపురంలో 14 సీట్లు ఉంటే 10 సీట్లు తెలుగుదేశం జనసేన, 3 సీట్లు వైఎస్ఆర్సీపీ, 1 సీటు హోరాహోరీ. ఇక చిత్తూరు చంద్రబాబు నాయుడు సొంత జిల్లా, ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈసారి 14లో ఆయన జిల్లాలో టీడీపీ జనసేన 7, వైఎస్ఆర్సీపీ 5, హోరాహోరీ 2. ఈ విధంగా మొత్తం మనం చూసుకుంటే 175 సీట్లకు గాను టీడీపీ జనసేన, భవిష్యత్తులో బీజేపీ కూడా కలిస్తే 115 సీట్లు గ్యారెంటీగా వస్తాయని చాణక్య స్ట్రాటజీస్ వాళ్ళ సర్వే నివేదిక వెల్లడించడం జరిగింది. పత్రికాముఖంగానే వెల్లడించారు వాళ్ళు. వైఎస్ఆర్సీపీకి పరిమితమైంది కేవలం 42. హోరాహోరీ 18 నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే వీటిని హోరాహోరీని కూడా వీటిల్లో కలిపితే తెలుగుదేశం జనసేన భవిష్యత్తులో కలవబోయే బీజేపీ కూటమి 115 నుంచి 128 మధ్యలో సీట్లు వస్తాయని, వైఎస్ఆర్సీపీ పార్టీ 42 నుంచి 55కు పరిమితం అవుతాయని, ఇక ఇతరులు 4 నుంచి 7 సీట్లు ఉండే అవకాశం ఉందని ఈ సర్వే వెల్లడిస్తూ ఉంది. ఈ సీట్లు ఇప్పుడు రాబోయే సీట్లు చూస్తే 2014లో జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమి కంటే కూడా ఎక్కువ సంఖ్య ఉంది. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి స్వయంకృత అపరాధం. ఎన్నికల ముందు మేము అమరావతిని అభివృద్ధి చేస్తామని జగన్మోహన్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పాడు. కృష్ణా, గుంటూరు, పశ్చిమ, తూర్పుగోదావరి, ప్రకాశం జిల్లాలో ఉండే వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా మేము అధికారంలోకి వస్తే, జగనన్న అధికారంలోకి వస్తే అమరావతి రాజధానిగా కొనసాగుతుంది అని చెప్పారు. ఈరోజు అమరావతిని రాజధానిని 3 ముక్కలు చేసి ఈరోజు రాజధాని లేని రాష్ట్రం ఏదంటే అమరావతి. ఈ అమరావతి దెబ్బ పెద్ద షాక్ వైఎస్ఆర్సీపీకి. కృష్ణా, గుంటూరు, పశ్చిమ, తూర్పు, ప్రకాశం 5 జిల్లాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ అమరావతి దెబ్బకు వాషౌట్ అయిపోతుంది. అక్కడ అందరూ కోరుకునేది అమరావతి రాజధాని. ఇక్కడ రాజకీయాలు కాదు, రాజకీయ పార్టీలు కాదు, మాకు అమరావతి రాజధాని కావాలి, మా ప్రాంతాభివృద్ధి కావాలని కోరుకుంటున్నారు. కనుక అమరావతి రాజధాని సెంటిమెంట్ దెబ్బకు వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ 5 జిల్లాల్లో తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశంలో ఉనికిని కోల్పోయే పరిస్థితి ఉంది. 5 ఏళ్ళు పాలన చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే పోలవరం పూర్తిగాల. ఆయన అధికారంలో వచ్చే నాటికి అప్పటికే చంద్రబాబు నాయుడు టీడీపీ ప్రభుత్వం 70% పనులు పూర్తి చేస్తే ఆ 30% పనులకు కూడా మోక్షం లేదు, పనులు పూర్తిగాల.
పోలవరం వల్ల అసంతృప్తిగా గోదావరి జిల్లాలో దాని ప్రభావం పడుతుంది. ఇక జగన్మోహన్ రెడ్డి ఆయన కక్ష పగ ప్రతీకారంతోనే ప్రారంభించాడు. చంద్రబాబు నాయుడు నివాసానికి పక్కనుండే బ్రహ్మాండమైన ఒక కాన్ఫరెన్స్ హాల్ని దాన్ని కూలగొట్టడంతోనే ప్రారంభించాడు. అంటే ఈయన పరిపాలన కూలగొట్టాలతోనే ప్రారంభించాడు. ఆ హాల్ని వేరే దేనికైనా ఉపయోగించుకోవచ్చు, లేదా హాలు అవన్నీ అసెంబుల్ చేసినాయి, ప్రీ ఫ్యాబ్రిక్ స్ట్రక్చర్, దాన్ని తీసుకెళ్ళి సెక్రటేరియట్ పక్కన మళ్ళీ పునఃస్థాపించే అవకాశం ఉన్నా చంద్రబాబు నాయుడు కట్టింది ఎందుకు ఉండాలని చెప్పి ఆదేశాలు ఇచ్చి దాన్ని ఆగమేఘాల మీద ప్రభుత్వ ధనాన్ని వృధా చేస్తూ 15 కోట్ల విలువ చేసే ఆ కాన్ఫరెన్స్ హాల్ను కూలగొట్టడంతోనే ప్రారంభమైంది జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలన. ఇక కక్ష పగ ప్రతీకారం, కొన్ని కులాలపై పగబట్టడం, దానివల్ల ఇక చివరికి చంద్రబాబు నాయుడు అరెస్టు, ఆయన 53 రోజులు జైల్లో పెట్టడం. చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళటం వల్ల ఆయన పేరు ప్రతిష్టలు ఖ్యాతి పెరిగింది, తాత్కాలికంగా ఇబ్బందులు పడ్డాడు. అయినా దానివల్ల తెలుగుదేశం పార్టీ జనసేన కలవటం, చంద్రబాబు నాయుడు జైల్లో ఉండగానే జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వెళ్ళి నేను బీజేపీని ఒప్పిస్తా, వాళ్ళు నా మాట వింటారు, ప్రధానమంత్రి గారు నా మాట వింటారు, ఏది ఏమైనా నా నిర్ణయం, జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి పోటీ చేయబోతున్నాయి, జగన్మోహన్ రెడ్డి ఆ ముఖ్యమంత్రి పదవిలో కొనసాగటానికి అనర్హుడని ప్రకటించేశాడు. అంటే బీజేపీని కూడా సంప్రదించకుండా తను ఏ ఎన్డీఏ కూటమిలో భాగస్వామి ఉన్నాడో దాన్ని కూడా ఖాతరు చేయకుండా లెక్క చేయకుండా చంద్రబాబు నాయుడుతో మైత్రి ప్రకటించడం అనేది ఒక విశేషం. ఆ విధంగా చంద్రబాబు నాయుడు అరెస్టు, ప్రశాంత్ కిషోర్ పీకే వద్దు వద్దు నష్టం జరుగుతుంది వద్దు వద్దు అన్నా కూడా వినకుండా ఆయన అరెస్ట్ చేసి స్వయంకృతాపరాధము భస్మాసుర హస్తముల, భస్మాసురుడు ఏ విధంగా తల మీద చేయబెట్టుకుని భస్మమయ్యాడో అదేవిధంగా చంద్రబాబు నాయుడు యొక్క అరెస్టు ఆత్మహత్య సదృశ్యమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక అది ఎలా ఉంటే జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో ఉంటే పార్టీని కాపాడింది, రక్షించింది అమ్మ చెల్లెలు విజయమ్మ, చెల్లెలు షర్మిల. పగలనక రాత్రనక ఎండనక వాననక పాదయాత్ర చేసి పార్టీని పరిరక్షిస్తూ వాళ్ళు పాదయాత్ర చేసి పార్టీని రక్షిస్తే వాళ్ళకు దక్కిన గౌరవం, మీరు వెళ్ళండి, మీకు ఆంధ్రప్రదేశ్లో పనేంటి, కడప జిల్లాలో పనేంటి, మీరు తెలంగాణకు వెళ్ళండి, అక్కడ తెలంగాణలో హాయిగా నివసించండి పక్కన రాష్ట్రంలో అని వీడ్కోలు పలికాడు జగన్మోహన్ రెడ్డి. అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఏ ముఖ్యమంత్రి అండి, అమ్మ చెల్లెల్ని వాడుకుని ఆ 16 నెలలు వాళ్ళు పాదయాత్ర చేయకపోతే అసలు పార్టీ ఉండేదా, పార్టీ పతనమయ్యేది కదా. ఇక అమ్మా చెల్లెల్ని ఆదరించిన వాడికి మమ్మల్ని ఉద్ధరిస్తాడని మాట్లాడుకుంటున్నారు. మరొక అంశం వైఎస్ వివేకానందరెడ్డి బాబాయ్ హత్య. ఇది కడప జిల్లాలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రికి సన్నిహితులు అనుచరుల వాళ్ళ సారథ్యములో వాళ్ళ ప్రమేయంతో జరిగిందని కోర్టులు మరి ప్రజలు పత్రికలు ఘోషిస్తున్న తరుణంలో వైఎస్ వివేకానందరెడ్డి హత్య కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న అక్కడుండే ప్రజాప్రతినిధులు, లోక్సభ సభ్యులు, శాసనసభ్యులు మెడకు చుట్టుకోవడం వల్ల అది కూడా బాబాయి హత్య కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ విజయానికి ప్రతికూలంగా మారిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికి వెళ్ళినా, ఏ గ్రామము, ఏ మండలము, ఏ జిల్లాకు వెళ్ళినా గుంతల రోడ్లు ప్రదర్శనం. ఎక్కడ చూసినా గుంతల రోడ్లే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ట్రేడ్ మార్క్ ఏదంటే గుంతల రోడ్లు అంటున్నారు. ఆ గుంతల రోడ్లు పూడ్చాలంటే మళ్ళీ పునర్నిర్మాణం చేయాలంటే కనీసం సంవత్సర కాలం పడుతుంది. ఆ గుంతల రోడ్ల మీదే ప్రయాణించి పోలింగ్ బూత్కి వెళ్ళినప్పుడు ఎవ్వరూ కూడా ఈ ఫ్యాన్కు ఓటు వేయటం అనేది అసంభవం అని విశ్లేషకులు భావిస్తున్నారు.
జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఉపాధి కోల్పోయారు. భవన నిర్మాణ కార్మికులందరూ తెలంగాణకు, తమిళనాడుకి, కర్ణాటకకు, ఇతర రాష్ట్రాలకు వలసపోయారు, ఉపాధిని కోల్పోయారు. చివరికి ఆటో డ్రైవర్లు, ట్యాక్సీ డ్రైవర్లు కూడా ఉపాధి లేక వాళ్ళ కుటుంబాలను ఆంధ్రప్రదేశ్లో ఉంచి హైదరాబాదు, బెంగళూరు, చెన్నైకి వచ్చి పొట్ట నింపుకునే పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో ఉండే చిన్న, పెద్ద, మధ్యతరగతి కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వీడి పక్క రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, ముఖ్యంగా తెలంగాణకు వలసపోయారు. విశేషం ఏంటంటే వాళ్ళ ఓట్లన్నీ, వాళ్ళ కుటుంబ సభ్యుల ఓట్లన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. తాత్కాలికంగా పొట్ట నింపుకోవటం కోసం, ఉపాధి కోసం వలసలు పోయే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వచ్చిందని వాపోతున్నారు. జాబ్ క్యాలెండర్ అనేది ఎక్కడ అడ్రస్ లేదు, ప్రభుత్వ ఉద్యోగాలు లేవు. చదువుతున్నారు పిల్లలు, ఇంజనీరింగ్ చదువుతున్నారు, ఎంఎస్సి, ఎంకామ్, ఎంటెక్లు ఎన్ని చదివినా ఎక్కడా కూడా ఉద్యోగ అవకాశాలు లేవు. ఫైళ్ళు సంకన పట్టుకుని హైదరాబాదా, బెంగళూరా, బొంబాయా, పూనానా, చెన్నయ్య ఈ విధంగా ఇతర రాష్ట్రాలకు, ఇతర పట్టణాలకు వలసపోయే పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో స్వయం ఉపాధి లేదు, చదువుకున్న వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు లేవు. సాఫ్ట్వేర్ రంగం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుంది. ఆ విధంగా నిరుద్యోగులు, యువత కూడా తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. ఇక ఇప్పుడు రాష్ట్రం అప్పుల కుప్పైపోయింది. 7 లక్షల కోట్ల అప్పులు. ఇవి ఎలా తీర్చాలో అర్థం కాని పరిస్థితి. ప్రతి ఆంధ్రప్రదేశ్ పౌరుడు నెత్తి మీద ఈ రోజున 2,25,000 రూపాయల అప్పుల మూట మెత్తిని పెట్టుకుని మనం మొయ్యవలసిన పరిస్థితిని వాపోతున్నారు. ఇక షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరి ఆమె ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టి ఇప్పటికే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా చేసి ఆయన షర్మిలతో చేరి సుమారు 40 మంది ఎమ్మెల్యేలు కానీ, ముఖ్య నాయకులు కానీ తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ఈ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. అదే జరిగితే పూర్తి నష్టము వైఎస్ఆర్సీపీ పార్టీకే. కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్లన్నీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీయే. ఈ రోజున మార్పులు చేర్పుల పేరిట ఎవరికైతే ఎమ్మెల్యేలకు సీట్లు నిరాకరిస్తున్నారో ఇప్పటికే వాళ్ళందరూ కూడా ఆళ్ల రామకృష్ణారెడ్డితోనూ షర్మిలతోనూ టచ్లో ఉండి మా సొంత గూటికి వచ్చేస్తాం, మా సొంత ఇంటికి వచ్చేస్తాం, మాతృ సంస్థకు వస్తామని ఉత్సాహంగా కాంగ్రెస్ పార్టీకి రావటానికి ఆసక్తి చూపిస్తున్నారు. తెలంగాణ పార్టీ అభివృద్ధికి కృషి చేసిన ఇన్ఛార్జి ప్రధాన కార్యదర్శి పార్లమెంట్ సభ్యుడు మాణిక్యం ఠాకూర్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇన్ఛార్జిగా పెట్టడం, ఆయన ట్వీట్లో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు రాబోతున్నాయని ఆయన ట్వీట్ పెట్టడం, షర్మిలని కాంగ్రెస్ అధ్యక్షురాలుగా చేసి కర్ణాటక నుంచి రాజ్యసభ సీటుకి పంపిస్తారు అనే ఊహాగానాల తరుణంలో 4 జనవరి గురువారం నాడు లాంఛనంగా షర్మిల తన అనుచరులతో కలిసి, ముఖ్య నాయకులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరుతూ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తే పూర్తి నష్టము వైఎస్ఆర్సీపీ పార్టీకే. వైవి సుబ్బారెడ్డి, జగన్మోహన్ రెడ్డికి, షర్మిలకు విజయమ్మ చెల్లెలు భర్త వైవి సుబ్బారెడ్డిని రాయభారము పంపిన రాయభారము విఫలం. షర్మిల ఎట్టి పరిస్థితిలో కూడా నేను కాంగ్రెస్ పార్టీలో చేరతాను. తర్వాత ఆమె కోరిక కాంగ్రెస్ పార్టీ 2024లో విజయం సాధించకపోయినా 15% సీట్ల వరకు ఎదిగి 2029 ఎన్నికల్లో 175 అసెంబ్లీ సీట్లు, 225 అసెంబ్లీ సీట్లు అవుతాయి. మహిళా రిజర్వేషన్ 33% రిజర్వేషన్లు అమలవుతాయి. అప్పుడు 2029లో షర్మిల కాంగ్రెస్ పార్టీ తరపున ముఖ్యమంత్రి కావాలనే ఆలోచన ఇప్పటికే జాతీయ హైకమాండ్, కాంగ్రెస్ హైకమాండ్తో చర్చించి ఏ విధంగా రేవంత్ రెడ్డి ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిని ముఖ్యమంత్రి చేశారో
నన్ను కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా 2029లో చేయమని ఆమె ఒక షరతు పెట్టి దానికి హైకమాండ్ ఒప్పుకోవటం అనేది విశేషం. ఏదేమైనా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి మార్పులు చేర్పులు ఈ జిల్లా నుంచి ఆ జిల్లా, ఇక్కడి నుంచి అక్కడ, ఎంపీని ఎమ్మెల్యేని ఇంకో చోట ఎన్ని పెట్టినా ఎంతమంది మార్చినా తలరాత మార్చడం కష్టం. ప్రజలందరూ కూడా ఇక ఈ రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి చెప్పేది ఎవరు పట్టించుకునే పరిస్థితుల్లో లేదు. ఇక 3 రాజధానులు విశాఖపట్నం మారుద్దాం అంటే అది సుప్రీంకోర్టు జనవరికి వాయిదా వేసింది. ఇక వాళ్ళు కూడా న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఏమనుకుంటారు, ఎలాగో ఎన్నికలు జరుగుతున్నాయి కదా, కొత్త ప్రభుత్వం వస్తుంది కనుక కొత్త ప్రభుత్వానికి వదిలేద్దాం, మనం దీన్ని అలా 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 దాటేసుకుంటూ పోతే సరిపోతుందేమో అనే ఆలోచనలో కూడా ఉండే అటువంటి పరిస్థితి ఉత్పన్నం కావచ్చు. ఎవరు కూడా న్యాయమూర్తులు కూడా న్యాయానికి కట్టుబడి ఉన్నప్పుడు ఇది టర్మ్ అయిపోయి ఫిబ్రవరి 20వ తారీఖు నోటిఫికేషన్ వస్తుంటే ఈ సమయంలో జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని ఏ న్యాయస్థానాలు కూడా గౌరవించే అవకాశం లేదు. కనుక విశాఖ రాజధాని అనేది కేవలం ఎండమావులేని విశ్లేషకులు భావిస్తున్నారు. అమరావతి రాజధానిగా చంద్రబాబు నాయుడు మే నెలలో ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేయగానే ఏ విధంగా 2019 వరకు అమరావతి వైభవాన్ని సంతరించుకుందో అదేవిధంగా పూర్వ వైభవాన్ని సంతరించుకుని అక్కడ 10,000 ఎకరాలను రిజర్వ్ చేశారు. ఆ 10,000 ఎకరాలను అమరావతిలో అమ్మకము చేయటం ద్వారా, ప్రభుత్వము వేలం వేయటం ద్వారా 1,00,000 కోట్లు దాని ద్వారా లభించిన నిధులతో అమరావతి రాజధానిని నిర్మించవచ్చు. ప్రజలపై పన్నుల భారము లేకుండా అక్కడే రైతులు ఇచ్చిన 10,000 ఎకరాలు చాలు దాన్ని అమరావతి అభివృద్ధి చేయటానికి. ఈ విధంగా మళ్ళీ అమరావతికి పూర్వ వైభవం రాబోతున్నది. రియల్టర్లు, కాంట్రాక్టర్లు అందరూ, వలస కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు అందరూ కూడా ఎప్పుడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మారితే, చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే రావటానికి ప్రవాసాంధ్రులు కూడా, ఎన్ఆర్ఐలు కూడా ఎంతో ఉత్సాహంతో ఉన్నారు. భారతదేశంలో పేరెన్నిక కంపెనీలు కూడా అందరూ కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి వస్తే మేము పెట్టుబడులకు సిద్ధమని, స్వదేశీ పెట్టుబడులు, విదేశీ పెట్టుబడులు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే నెలలో అడుగు పెట్టడానికి సిద్ధమైంది. కనుక చాణక్య స్ట్రాటజీస్ చేసిన సర్వే వాస్తవ రూపం దాల్చుకుని అదే జరగబోతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా రాయలసీమలో ఈసారి గట్టి దెబ్బ వైఎస్ఆర్సీపీ పార్టీకి తగులుతుంది. గతంలో లాగా కంచుకోటలా ఉన్న జిల్లాలు పీటలు వారిపోయినాయి. కృష్ణా, గుంటూరు, తూర్పు, పశ్చిమ, ప్రకాశం జిల్లాలో అమరావతి పెద్ద షాక్ ఇవ్వబోతుంది. వేచి చూద్దాం ఏం జరగబోతోందో అని చెప్పి మనం కాలమే నిర్ణయిస్తుంది. త్వరలో ఫిబ్రవరి 20 నాటికి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాబోతున్నది.